మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తి ఎంపీడీఓ కార్యాలయాన్ని జిల్లా పరిషత్ సీఓ ఎల్లయ్య బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పలు శాఖలకు సంబంధించిన రికార్డులను పరిశీలించి వివిధ అభివృద్ధి పనుల పురోగతి సమీక్షించారు. గ్రామాల్లో భూగర్భ జలాల మట్టాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జలసిరి పథకానికి నిబంధనలకు అనుగుణంగా పకడ్బందీగా అమలు చేయాలన్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాల నిల్వను పెంచేలా ప్రతి గ్రామంలో అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సీఈఓ ఎల్లయ్య అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేసి అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని సూచించారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈరోజు అనుకోకుండా సడన్గా మండల పరిషత్ కార్యాలయం సందర్శన జరిగింది. రికార్డ్స్ వెరిఫై చేసినాం. స్టాఫ్ అటెండెన్స్ టైంలో వస్తారు లేదు చూడడం జరిగింది. క్యాష్ బుక్స్ కానీ చూడడం జరిగింది. అప్డేట్ ఉన్నాయి, ఇష్యూ లేదు. బట్ అలాగే మండల స్థాయి జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇప్పుడే మాట్లాడడం జరిగింది. అయితే ఆన్గోయింగ్ ఉన్నాయి. ఇందిరా మైండ్లో ప్రోగ్రెస్ కానీ లేకపోతే మా వనవచ్చం కానీ అట్లాగే జలసిరి కింద ఉన్నటువంటి కాంపౌండ్స్ వ్యక్తిగత ఇంప్రూవ్మెంట్స్ పూర్తి చేయమని చెప్పడం జరిగింది. దానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని దాని ప్రకారం వెళ్తున్నాం. ఎక్కడ ఇష్యూ లేకుండా సెక్రటరీతో మాట్లాడి ఎప్పటికప్పుడు మనం ప్రోగ్రెస్ చేసి గవర్నమెంట్ అయితే మాకు టార్గెట్ ఇస్తుందో దాని ప్రకారం పూర్తి చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతానికి అయితే తెలియదు. ఇంకో సజెషన్ ఇవ్వడం జరిగింది ఎట్లా ఇంప్రూవ్మెంట్ చేయాలి వారిని. అది కూడా ఎంపీడీ వారితో మాట్లాడి మిగతా కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతానికి ఇష్యూస్ లేవు. ఇంటి కూడా రెక్టిఫై చేసుకుని ప్రజలకు మంచి మెరుగైన సేవలు అందించడానికి కానీ ఎప్పుడైతే టైం టు టైం అందించడానికి ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే వర్షాకాలం సీజన్ కాబట్టి కొద్దిగా అంటువ్యాధుల మీద ఒకటి ఇంపార్టెంట్. రెండవది సురక్షితమైన తాగునీరు. గ్రామాల్లో కూడా క్లోరినేషన్ చేసినటువంటి తాగునీరు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఒక సమగ్ర ప్రణాళిక తయారు చేస్తాం. ఇది ఈరోజు గ్రామ పరిస్థితి ఉంది. ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలంటే 2 years ఏం చేయాలనేది సమగ్ర ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారి ఆదేశానుసారం తయారు చేస్తాం. అది కూడా ప్రోగ్రెస్ మాట్లాడడం, అది కూడా వర్క్ అంతా అయిపోయింది. ఒకసారి చర్చించి గ్రామంలో ఇప్పుడు పరిస్థితి ఉంది. రేపు భవిష్యత్తు 3 ఏళ్ళలో ఇంకా గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలనేది ఆ ప్రణాళిక ఒక ముఖ్య ఉద్దేశం. అది కూడా తయారు చేస్తాం. అది కూడా స్టార్ట్ అయిపోతుంది. ముఖ్యంగా జలసిరి ఈసారి ఇల్లు ప్రాబ్లం వచ్చింది కాబట్టి జలసిరి కింద నీరు ఇంకే మార్గం. ముఖ్యంగా భూగర్భ నీటి మట్టం పెంచాలంటే ఖచ్చితంగా మనం పర్ఫెక్షన్ చేయాలి. నీరు ఇంకే మార్గం చేయాలి. అందులో భాగంగానే వ్యక్తిగత ఇంప్రూవ్మెంట్స్ కానీ మన కాంపౌండ్స్ కానీ కమ్యూనిటీ సోప్ పిట్స్ కానీ అలాగే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సోర్స్ ఇక్కడ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆడ కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అవి కూడా మండల స్థాయిలో మనం మంజూరు చేయడానికి ప్రయత్నం చేస్తాం. అవి కూడా పూర్తి చేయాలని చెప్పి ఇప్పటి వరకు కోరడం జరిగింది. అది కూడా 1 week 10 days ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకొని అన్ని గ్రామాలు చేస్తాం. అన్ని గ్రామాల్లో శానిటేషన్ సంబంధించి ఇంకుడు గుంతలు 100%. ఆల్రెడీ మేము గతంలో కొన్ని మంజూరు చేసినాము. ఇంకా బ్యాలెన్స్ ఉంటే కూడా పూర్తి స్థాయిలో 100 శాచురేషన్ ఆ గ్రామంలో మళ్ళీ ఇంకుడు గుంత లేని ఇల్లు ఉండదు అనేది మా ఆలోచన. అది కూడా ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం వితిన్ 1 month పూర్తి చేయడానికి ఏర్పాటు చేస్తాం.